విందాం. మరణాతా. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించటానికో ద్వేషించటానికో మేము ఇక్కడ కూడుకొనలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి రక్షణ వార్తను మీకు ప్రకటించటానికి, దైవ భక్తిని మీకు బోధించటానికి ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, గ్రామమంతా శ్రేష్టమైన దీవెనలతో వర్ధిల్లాలి అనే ఆకాంక్షతో మరొకసారి ఈ వీధి కూటములో మీ మధ్య దేవుని వాక్య సందేశాన్ని ఉపదేశిస్తూ ఉన్నాము అనే సంగతిని మీకు బాహాటంగా ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషములు మేము తెలియచేసే ఈ సువర్తమానము శ్రద్ధతో ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. విస్తారమైన సమూహంగా ఈ వీధి పొడుగున మీరందరూ కూర్చున్నారు. కూర్చుని వింటూ ఉన్న మీరు, గృహములలో దేవుని వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా శ్రద్ధతో ఈ దేవోక్తులు ఆలకించాలని, అది మీకు ఆశీర్వాదకరమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినేవానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ అత్యున్నతమైన దయచేత ఈ స్థలములో నీ సువార్తను ప్రకటించడానికి కూడుకొని ఉన్న ఈ తరుణమందు కూడి ఉన్న నీ భక్తులకు, నీ ప్రజలకు, నీ బిడ్డలకు నీ మాటలను వినిపింపచేసి మహిమ పొందుమని నీ దాసుని బలపరుచుకొని నీ వాక్కులను కూడి ఉన్న సమాజమునకు తెలియచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువబడిన ఈ లేఖనంలో ఇలాగు వ్రాయబడింది. ఏమని అనగా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని. ప్రియులారా, ఇది ప్రభు యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఇది ఏ ఒక్కరికో చెందిన ఆహ్వానం కాదు, ప్రజలందరికీ చెందిన ఆహ్వానం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త ప్రజలకు యేసయ్య ఈ ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది ఒక వ్యక్తి కొరకు అందించబడే పిలుపు కాదు. లోకములో ఉన్న, ప్రపంచములో ఉన్న సర్వ ప్రాంతాల వారికి, సకల జనులకు ప్రభు అందించే పిలుపు ఏంటి అంటే, నా యొద్దకు రండి,
సమస్త భారములను నేను తొలగించి మీకు విశ్రాంతిని దయచేస్తాను అని తెలియచేస్తున్నారు. నిజమే ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినట్లు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త ప్రజలు, నిజమే, ఈవేళ మనుష్యులందరూ భారము మోయుచున్నారు. ప్రజలందరి మీద భారమున్నది. ముఖ్యముగా ప్రజలందరి మీద ఉన్న ఒక భారం ఏమిటంటే పాపము అనే భారము, వ్యాధి అనే భారము, సమస్యలు అనే భారము, శోధన అనే భారము, అశాంతి అనే భారము, కన్నీళ్లు అనే భారము, అపజయము, ఆవేదన, అవమానము అనే భారము, కొదువలు, కొరతలు, లేమి అనే భారములు, ఇలాగున మనుష్యులందరి మీద అనేకమైన భారములు ఉండుట లోకములో మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు, మీరు నా యొద్దకు రండి, మీరే భారంతో ఉన్నా నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఈ రాత్రి వేళ ఈ వర్తమానాన్ని వింటున్నా నా దేవుని ప్రియబిడ్డలారా, నీ బ్రతుకులో నీ మీద పాప భారం ఉందేమో, నా ప్రభు దగ్గరకు రండి. వ్యాధి భారం ఉందేమో, నా ప్రభు దగ్గరకు రండి. సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అశాంతి, ఆవేదన, కన్నీళ్లు, అపజయాలు అనే ఏ భారము నీ భుజస్కంధాల మీద ఉన్నా అన్నిటి నుండి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు మానవ నరావతారిగా ఈ లోకములోనికి ఉద్భవించారు అనే సంగతిని మనం గ్రహించాలి. మరి ముఖ్యముగా ఈవేళ మనుషులందరి మీద కనపడని ఒక భారం ఏమిటి అంటే ప్రధానముగా పాపము అనేటువంటి భారము. బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని. అదే నరకమునకు మనలను నడిపిస్తుంది. ప్రియులారా, ఈవేళ మానవ బ్రతుకులన్నది అందరి మీద పాపమనే భారమును మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అందుచేతనే బైబిల్ ఏం చెప్తుంది అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. చాలా మంది నాలో పాపము లేదు అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, మనుషులందరూ పాప జీవితం కలిగిన వారు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అనే వాక్యం మనం బైబిల్లో చూస్తున్నాం. మీకు అర్థం కావటానికి ఒక సంగతి చెప్తా. ఒకరోజు ఒక దొరగారు బైబిల్ పట్టుకొని ట్రైనింగ్. ఈయన అతిశయం ఏంటి అంటే నేను మాత్రమే బైబిల్ చదువుతాను, ఇక సాధారణంగా ఉన్నవారెవరు బైబిల్ చదవరు అనే ఒక అహంతో ఉన్నాడు. అయితే అతడు బైబిల్ పట్టుకొని ట్రైన్ ఎక్కేసరికి ఆ ఎదురు సీట్లోనే ఒక సాధారణమైన వ్యక్తి బైబిల్ తెరిచి చదువుకుంటూ కూర్చున్నాడట. వెంటనే ఈ దొరగారికి ఆశ్చర్యం వేసింది. ఒరే, బైబిల్ చదువుతున్నావా అన్నాడట. అవునండి చదువుతున్నాను అన్నాడట. ఎందుకు చదువుతున్నావురా అన్నాడట. ఏముందండి, నా పేరు దీంట్లో ఉంది అందుకే చదువుతున్నాను అన్నాడట. ఏంటి నీ పేరుందా అన్నాడట. నా పేరే కాదు సార్, మీ పేరు కూడా ఉంది అందుకే చదువుతున్నాను అన్నాడట. ఏంట్రా నా పేరు కూడా ఉందా అన్నాడట. మనిద్దరి పేర్లే కాదు సార్, ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న అందరి పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి సార్ అన్నాడట. ఏంట్రా ట్రైన్లో ఉన్న వారు అందరి పేర్లు ఉన్నాయా, ఏమనుందేంటి అని అడిగాడట. ఏం లేదు సార్, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, అందరూ పాపులు అని రాస్తుంది సార్ అన్నాడట. నిజమే ప్రియులారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈవేళ అందరి బ్రతుకుల మీద ఉన్న పాపము అనేటువంటి భారమును మనం చూస్తున్న వారమై ఉన్నాం. ఈవేళ మానవులందరి జీవితాల మీద ఉన్న భారం ఏది అంటే పాప భారము. ప్రియులారా, ఆ పాప భారము నుండి
మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మనుష్యునిగా ఈ లోకములోనికి వచ్చి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. అందుకే ప్రకటన గ్రంథం చెప్తుంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయని. అవును ప్రియులారా, గమనిస్తున్నారా? యేసయ్య మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చినవాడు అనే సంగతిని గ్రహించాలి. ఎవరు ఆయనను ఆశ్రయిస్తే, ఎవరు ఆయనను యొద్దకు వస్తే అటు వాని పాపం పరిహారమవుతుంది, నేను వానికి విశ్రాంతిని కలుగ చేస్తాను అని ప్రభు తేటగా మనవి చేస్తున్నారు. అవును ప్రియులారా, దైవజనుడు ఫాదర్ ఎన్ దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. ఏంటి అంటే, పాపము బరువు అన్నారు. ఏంటట? పాపం బరువు అన్నారు. ప్రియులారా, ఎంత బరువు అంటే మనిషిని పాతాళానికి దించేసేటంత బరువు అన్నారు. ప్రియులారా, ఈ పాపం అనే బరువు మనిషిని ఏం చేస్తుంది అంటే పాతాళానికి దించేస్తుందట. అందుకే దైవజనుడు పాపపు బరువును గూర్చి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇసుక బరువు, ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతం కంటే పాపము బరువు అన్నారు. అవును ప్రియులారా, ఈ పాపం అనే ఈ బరువు మానవుని పాతాళమునకు దించేస్తుంది సుమా. కాబట్టి నీ పాపం నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళక మునిపే ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన ఎడల మనకు రక్షణ మోక్షము కలుగును అని దేవుని వాక్య సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? ఈవేళ అనేకులు పాపమును విడిచిపెట్టలేకపోతున్నారు. ఈవేళ అనేకులు పాపమును వైదొలగలేకపోతున్నారు. పాపములో నుండి బయటకు రాలేకపోతున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? ఈవేళ అనేక మంది తమ జీవితాలలో ప్రియులారా పాప కార్యాలలో మునిగిపోతూ ఉన్నారు, లేక పాప సంబంధితమైన వ్యసనాలలో మునిగిపోతున్నారు, వాటికి బానిసలైపోతూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఆ పాపము నుండి వారు బయటకు రావటానికి, ఆ త్రాగుడు నుండి బయటకు రావటానికి, ఆ వ్యసనాల నుండి బయటకు రావటానికి, ఆ చెడు నుండి బయటకు రావటానికి ఈవేళ అనేకులు రాలేక పాపపు జీవితంలోనే మగ్గిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే ప్రభు పిలుస్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. దేవుని ప్రియబిడ్డలారా, గమనిస్తున్నారా? మీకు ఒక సంగతి చెప్తాను, వినండి. ఒకరోజు ఒక చిన్న బిడ్డ ఒక విషపూరితమైన పండు పట్టుకుని దాని గుణమెరుగక తినబోతూ ఉన్నాడు. వెంటనే తల్లి చూసింది, ఒరే నాయనా, నీ చేతిలో ఉన్నది ఆరోగ్యకరమైన పండు కాదురా, అది విషపు పండురా, అది తింటే చచ్చిపోతావురా, వద్దురా అని చెప్తుంది. వీడు మాత్రం నాకు అదే కావాలి అని మారం చేస్తున్నాడు. వెంటనే తల్లి ఇంటిలోనికి వెళ్ళి ఒక లడ్డు తెచ్చింది, ఒక స్వీట్ తెచ్చింది. వానికి చూపిస్తూ, ఒరే ఆ పండు పడేరా, అది విషం రా, చచ్చిపోతావురా, అది పడేస్తే నీకు నేను ఈ లడ్డు ఇస్తానురా అని చెప్పి ఆ లడ్డు అలా ఎదరపెట్టి చూపిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ విషపు పండును పడేయకుండా జాగ్రత్తగా నా వైపు చూడండి, ఈ చేతిని ఇలాగే గుప్పెట్లో పెట్టుకుని ఇలాగు తిప్పి వెనక పెట్టుకుని మరొక చెయ్యి చూపించి, మమ్మీ నాకు ఆ లడ్డు కావాలి అని అడుగుతున్నాడు. నేనంటాను, ఇస్తుందా తల్లి? ఇస్తాడా దేవుడు? ఈవేళ అనేక మంది దేవుణ్ణి ఇలాగే అడుగుతున్నారు. తమ గుప్పెట్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా, తమ చేతిలో ఉన్న దోషాన్ని విడిచిపెట్టకుండా మరొక చెయ్యి చాచి
దేవా నాకు ఆశీర్వాదమి, నాకు రక్షణి, నాకు మోక్షమి, నాకు కావలసిన ఇది అది దయచేయి అని దేవుని అడుగుతున్నారు. ఎలా ఇస్తాడు దేవుడు? ఇస్తాడండి. ఎప్పుడో తెలుసా? నీ చేతిలో ఉన్న పాపాన్ని, నీ బ్రతుకులో ఉన్న పాపాన్ని, నీ హృదయములో ఉన్న దోషాన్ని నీవు విడిచిపెట్టినప్పుడు ఆయన ఏదడిగినా ఇస్తాడు. నన్ను అడుగుము, బూదిగంతముల వరకు స్వాస్యముగా నీకు ఇస్తాను అని చెప్పిన దేవుడు తప్పకుండా మన బ్రతుకులకు ఆయన ఏది అడిగినా ధారాళంగా ఇస్తాడు. కానీ ఎప్పుడు అంటే మన బ్రతుకులో ఉన్న పాపాన్ని విడిచిపెట్టినప్పుడు. ఈ వర్తమానం వింటున్న నా దేవుని ప్రియబిడ్డలారా గమనిస్తున్నారా? మీ బ్రతుకులో ఉన్న పాపాన్ని విడిచి నా ప్రభు దగ్గరకు రండి. మీ జీవితంలో ఉన్న చెడుగును విడిచి నా ప్రభు దగ్గరకు రండి. భక్తుడు పాడుతుంటాడు, ఏమనో తెలుసా? పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందున చేరా. పరిశుద్ధులా విందున చేరా. పాపుల గతిని, పాపుల గతిని గమనిస్తున్నారా? మనం ప్రభు దగ్గరకు వస్తే పాపమును రూపుమాపి పరిశుద్ధ స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సంగతిని మనము బాహాటముగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈవేళ ఈ వర్తమానం వింటుండగా నీ బ్రతుకులో ఉన్న భారం ఏదైనా, మరి ముఖ్యముగా నీవు చేసిన పాపం నిన్ను పాతాళానికి నెట్టివేయక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రమ్మని ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఒక సంగతి చెప్తాను వినండి. ఒక తండ్రికి లేక ఒక కొడుకు పుట్టాడట. ఆ కొడుకుకి ఏం పేరు పెడదామా అని ఆలోచించి తండ్రి నా కొడుకుకి బంగారం అని పెట్టుకున్నాడట. ప్రియులారా, మనం కూడా మన పిల్లలను ఏమని పిలుస్తాం ముద్దుగా? ఇంకో మాట చెప్పండి, బంగారపు కొండ. అలాగ అనుకుంటే మన ఇళ్లలో ఎన్నెన్ని బంగారపు కొండలో ఏమవునా కదా? ప్రియులారా గమనిస్తున్నారా? బంగారపు కొండ. నిజమే, పుట్టిన కొడుక్కి బంగారం అని పేరు పెట్టుకున్నాడు. ఇక సంవత్సరం తిరిగేసరికి మరొకడు పుట్టాడు. వీడికి ఏం పెడదామా అని చెప్పి వాడికి వెండి అని పెట్టేశాడు. ఇక మరా సంవత్సరం తిరిగేసరికి మరొకడు పుట్టాడు. అక్కడ ఎత్తడంటున్నారు ఎవరు? అమ్మా కాదు, వాడు కాస్త అందవికారంగా ఉండటాన్ని బట్టి తండ్రికి ఎందుకో నచ్చలా, అందుచేత వాడికి పాపం అని పెట్టాడంట. మొదటి కొడుకేంటి? బంగారం. రెండో వాడి పేరు వెండి. మూడో వాడి పేరు పాపం. ప్రియులారా, ముగ్గురు పెరిగి పెద్దవారవుతున్నారు. అదే సమయంలో తండ్రి వయస్సులో పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు. ఇక వయస్సు మళ్ళీ రేపో మాపో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి తరుణంలో ఆ తండ్రి ఇక నేను చనిపోతాను అనుకుని ఆలోచన పడిన తండ్రి వెంటనే తన పెద్ద కొడుకు బంగారాన్ని పిలిచాడట. ఒరే నాయనా బంగారం, నీకు బంగారం అని పేరు పెట్టడమే కాదు, నిన్ను బంగారంలా చూసుకున్నాను, కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను విడిచిలేనురా. రేపో మాపో చనిపోతాను అనిపిస్తుంది. నేను చచ్చిపోయాక కూడా నిన్ను విడవాలని నాకు లేదు. కాబట్టి రేపు నేను చనిపోయిన తరువాత నాతో పాటు నువ్వు కూడా నా సమాధిలోకి రావాలరా అన్నాడంట. ఒకసారిగా వీడు గుండు జల్లుమంది. వెంటనే నాన్న ఏదైనా అడిగితే చేస్తాను తప్ప మీతో నేను ఎలా రాను అని చెప్పి భయపడి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక రెండవ వాడు వెండిని పిలిచాడు. ఒరే వెండి, మీ అన్నయ్య బంగారం ఇలా అన్నాడు రా, నాకు చాలా బాధగా ఉంది.
ఒరే నిన్ను కూడా అదే స్థితిలో చూశారురా, నిన్ను కూడా ఎప్పుడు విడిచిపెట్టలేదురా, రేపు చనిపోయిన తరువాత నీవు కూడా నాతో రావాలి రా అన్నాడట. వాడు కూడా బెదిరిపోయాడు, ప్రియులారా దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి చాలా బాధపడుతున్నాడు, దూరాన్ని నుంచి చూస్తున్నాడట. ఎవరో పాపం పిలుస్తాడేమో అడుగుతాడేమోనని. కానీ తండ్రికి వాడంటే ఇష్టం లేదుగా, పిలవలేదు, అడగలేదు. అడగకపోయినా పిలవకపోయినా నెమ్మదిగా మంచం దగ్గరకు వచ్చాడట. డాడీ డాడీ, మీరు పిలుస్తారేమో అనుకున్నా పిలవలా, అడుగుతారేమో అనుకున్నా అడగలా, మీరు పిలిచినా పిలవకపోయినా, మీరు అడిగినా అడగకపోయినా నేను మాత్రం మీతో రావటానికి రెడీ అన్నాడట. వెంటనే తండ్రి ఉలిక్కిపడి, ఒరే దౌర్భాగ్యుడా, ఇక్కడే నువ్వు నా పక్కన ఉండటం పెద్ద దరిద్రం, శని అనుకున్నాను, నెమ్మది లేదు నీ వల్ల నాకు, కాబట్టి నీవు నాతో రావటానికి అసలు వీల్లేదు, వీలైతే నేను ఒక్కడైనా వెళ్తాను తప్ప నువ్వు మాత్రం రావటానికి వీల్లేదు అన్నాడట. కొడుకేమో వస్తాను అంటున్నాడు, తండ్రి ఏమో వద్దు అంటున్నాడు. ప్రియులారా, తండ్రి వద్దు అంటున్నాడు, పాపం వస్తాను అంటున్నాడు. ఇలా వాదోపవాదాలు జరిగిన తరువాత పాపం అనే కొడుకు తేల్చి చెప్పాడట, డాడీ మీరు రమ్మన్నా మీతోనే వస్తా, వద్దన్నా నేను నీతోనే వస్తా. వింటున్నారా? రేపు ఈ లోకాన్ని విడిచిన రోజు నీవు ప్రేమించిన బంగారం నీతో రాదు, నీవు ప్రేమించిన వెండి నీతో రాదు, నీవు సంపాదించిన మేడ మిద్దెలు ఏవి నీతో రావు. కానీ నీవు చేసిన పాపం మాత్రం నీతో వచ్చి నిన్ను పాతాళానికి నెట్టేస్తుంది సుమా. ఆ దినము రాకమునిపి, ఆ రోజు రాకమునిపి, ఆ గడియ రాకమునిపి ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు రమ్మని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నీవు చేసిన పాపం నీకు శాపంగా మారకమునిపి, నీవు చేసిన పాపం ఇదిగో నీ బ్రతుకులో పాతాళానికి నిన్ను నెట్టివేయక మునిపి, నిత్యాగ్నికి నిన్ను త్రోసివేయక మునిపి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి రక్షణ పొందమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. అయ్యా, ఈవేళ నేను ప్రకటిస్తూ ఉన్న ప్రభువుకు ఉన్న పేరు ఎందుకు రక్షకుడు అనే యేసు అనే పేరు ఆయనకు ఎందుకు అంటే, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించేవాడాయనే, మానవ పాపముల నుండి రక్షించేవాడాయనే, మానవ దోషముల నుండి రక్షించేవాడాయనే. నీ పాపం నిన్ను పాతాళానికి నెట్టివేయకుండా నిన్ను ఆదుకొని తన శిలువ ద్వారా పరలోకానికి నిన్ను చేర్చేవాడాయనే అనే సంగతిని గ్రహించాలి. లోకమందున్న ఏ మానవుడైనా ఈ లోకము నుండి మోక్షానికి చేరాలి అంటే శిలువ అనే వారధి ద్వారా మాత్రమే అది సాధ్యం. శిలువ అనే వారధి ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే మార్గం. అవును ప్రియులారా, ఆయనే మోక్షానికి మార్గం, ఆయనే పరలోకానికి మార్గం. నీ పాపము నుండి నిన్ను విడిపించటానికి తన సర్వస్వాన్ని విడిచి, తన మహిమను విడిచి, పరలోకమును విడిచి భూలోకమునకు నరావతారిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మాదిరికరమైన నీతిమత్వమైన బ్రతుకును బ్రతికాడు. పాపమంటని వాడిగా, దోషమంటని వాడిగా నీ కొరకు నా కొరకు సిలువలో యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు, బలిదానమయ్యాడు. ప్రియులరా, ఎందుకో తెలుసా? మానవ పాపమును పరిహరించటానికి, మానవ దోషాన్ని పరిహరించటానికి. అందుకే దీర్ఘదర్శి యెషయా 53వ అధ్యాయంలో చెప్తాడు, నిశ్చయంగా అతడు మన వ్యాధిని అనుభవించాడు, నిశ్చయంగా అతడు మన పాపములను వహించాడు, మన అతిక్రమముల చేత ఆయన మొత్తబడ్డాడు అని. అవును ప్రియులారా, నీ స్థానమందు నా స్థానమందు నిలిచి
ఆయనే మన నిమిత్తం యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు. కాబట్టి ఇదిగో ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈ లెంటు దినాలలో, ఈ సిలువ ధ్యాన కాలములో సిలువ వైపు చూస్తున్న వారులారా, ప్రభు సిలువలో 2 చేతులు చాచాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. అవును ప్రియులారా, నీ బ్రతుకులో పాపం అనే భారం నీ జీవితంలో ఉందేమో, లేక వ్యాధి అనే భారం నీ జీవితంలో ఉందేమో, సమస్యలు అనే భారం నీ బ్రతుకు మీద ఉందేమో, కన్నీళ్లు అనే భారం నీ జీవితంలో ఉందేమో. ఈవేళే ప్రభు వైపు తిరగగలిగిన, ప్రభు వైపు ప్రార్థించగలిగిన గొప్ప రక్షణను చూడగలుగుతాం, గొప్ప స్వస్థతను చూడగలుగుతాం, గొప్ప సమాధానాన్ని చూడగలుగుతాం, గొప్ప నెమ్మదిని చూడగలుగుతామని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ తెలియచేస్తున్నాం. దేవుని ప్రియబిడలారా, గమనిస్తూ ఉన్నారా? ఆయన పిలుచు ఉన్న పిలుపు, ప్రియులారా, ఆయన పెడుతూ ఉన్న ఆహ్వానాన్ని దయచేసి అందుకోండి. ప్రియులారా, ఆయన వైపు తేరి మనం ప్రార్థన చేయగలిగితే ఇదిగో నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. నిజమే ప్రియులారా, ఈ దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు ఎందరో పాపము నుండి ఆయన క్షమించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందరో వ్యాధుల నుండి ఆయన విడిపించిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందరో అసమాధానము నుండి, దుఃఖము నుండి, కన్నీళ్ల నుండి, కొదువల నుండి విడిపించిన పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని ప్రియబిడలారా, ఆయన యొద్దకు వచ్చే వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయలేదు. ఆయన యొద్దకు వచ్చిన వారి ఎవ్వరిని ఆయన నెట్టివేయలేదు. ప్రియులారా, ఆయన రక్షకుడు. నీ పాలిట ఆయన శిక్షకుడు కానే కాడు. ఆయన రక్షకుడు. ప్రియులారా, నిన్ను రక్షించేవాడు. దేని నుండైనా నిన్ను రక్షించగలడు. ఏ స్థితి నుండైనా నిన్ను రక్షించగలడు. పాపము నుండి, వ్యాధుల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి, దేని నుండైనా. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువలేదు. ఇది అది అని లేదు. ఈ రాత్రి నీవు నా ప్రభుని ఆశ్రయించగలిగితే, నా దేవుని ఈ రోజు నీవు ఆశ్రయించగలిగితే, ఆయన ముందు చేతులు జోడించి ప్రార్థన చేయగలిగితే, చేతులెత్తి ఆయన వేడుకోగలిగితే, నీ బ్రతుకులో ఏ మేలు కొదువ లేకుండా ప్రభు నీ బ్రతుకును బలపరుస్తాడు. అటు మహోద్భాగ్యం ప్రభు మనకు ప్రసాదించును గాక. ప్రార్థన చేద్దామా? యేసయ్యకు ప్రార్థన చేద్దామా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన చెప్తున్నాడు. నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని చెప్తున్నాడు. నిజమే ప్రియులారా, ఈవేళ ఆ ప్రభు వైపు మనం తేరి చూద్దాం. నీ మీద ఏ భారం ఉందో కానీ, నీ బ్రతుకులో ఏ భారం ఉందో కానీ, అయ్యా నా బ్రతుకులో ఉన్న భారాన్ని మీరు తీసివేయండి అని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పాపమనే భారంతో నీ బ్రతుకుందేమో, అతిక్రమములనే భారం నీ జీవితంలో ఉందేమో, వ్యాధి భారం నీ బ్రతుకులో ఉందేమో, శిక్ష భారం నీ బ్రతుకులో ఉందేమో. దేవా, నా బ్రతుకులో ఉన్న ఈ భారము నుండి నన్ను విడిపించండి ప్రభువా. అయ్యా, నా బ్రతుకులో ఉన్న పాపం అనే భారము నుండి నన్ను విడిపించేవారు లేరయ్యా. నాకున్న వ్యాధి భారము నుండి నన్ను విడిపించేవారు లేరయ్యా. నాకున్న సమస్యలనే భారము నుండి నన్ను విడిపించేవారు లేరయ్యా. నాకున్న బలహీనతలనే భారము నుండి నన్ను విడిపించేవారు లేరయ్యా. యేసయ్యా, నీ వైపు చేతులెత్తి రోజు నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నా బ్రతుకులో ఉన్న భారమును తొలగించండి. నా జీవితంలో ఉన్న భారమును తొలగించండి తండ్రి. నా కొరకే ఈ లోకానికి నీవు వచ్చావని,
నేను నమ్ముతూ ఉన్నానయ్యా, నా పాపమునకు ప్రతిగా శిలువ మ్రాను మీద నీవు వేలాడి ఉన్నావని, యజ్ఞమై యాగమై ఉన్నావని నమ్ముతూ ఉన్నానయ్యా. యేసయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి. ఈ రోజున ప్రభువా, ఈ దైవ ప్రార్థనలో ఉండి నేను కోరుకుంటుండగా స్వామి నాకు సహాయం అందించండి, నాకు సహాయం అందించండి. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి, శిక్ష భారమెల్ల మోసి రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. జబ్బు చేత బాధనుందు జనుని చూడజాలి నీకు, బాధనుందు జనుని చూడజాలి నీకు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. రోగులను ప్రభావము చే బాగు చేసి పంపినావు, ప్రభావము చే బాగు చేసి రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, సైతాను మూలమూడగొట్టినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా. యేసయ్యా, నా బ్రతుకులో ఉన్న పాపపు భారమును తొలగించండి ప్రభువా. వ్యాధులనే భారములు, సమస్యలు అనే భారములు, శోధనలు అనే భారములు, ఇరుకులు కన్నీళ్లు అనే భారములు, అయా సమస్యలతో కూడిన భారములు, అయా కుటుంబ భారములు, ఎన్నెన్నో నా జీవితంలో నన్ను అనగా దొరుకుచున్న భారముల నుండి నన్ను విడిపించు ప్రభువా, నన్ను విమోచించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా బ్రతుకులో ఉన్న ప్రతి దుస్థితి నుండి నన్ను విడిపించండి నాయన. ఎవరి అంతరంగమందు వారు బలముగా ప్రభుని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, సహాయము చేయండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ఈ సమాజమునంతటిని, ఈ సమూహములో ఉండి నీకు ప్రార్థన చేస్తున్న వారిని తమ గృహముల యొద్ద నుండి ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. మా గ్రామం అంతటిని మీరు దీవించండి. ఈ దైవ ప్రార్థన ద్వారా, ఈ దైవ కార్యము ద్వారా మా గ్రామం అంతటిని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. పెద్దలను, పిన్నలను, అధిపతులను, అధికారులను, అయ్యా అందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. గ్రామములో ఉన్న ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి కుటుంబము దీవింపబడాలి. ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి. ఆరోగ్యములతో మా గ్రామాన్ని నింపండి. సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో మా గ్రామాన్ని నింపండి ప్రభువా. ఎవరెవరి కుటుంబాలలో బలహీనులు ఉన్నారు
అనారోగ్యంతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. ఎవరి కుటుంబంలో ఏ నష్టాలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో ఏ పేదరికం ఉందో, ఎవరి బ్రతుకులలో ఏ విధమైన కన్నీళ్లు ఏలుబడి చేస్తున్నాయో నాయన, చింతలు, విచారాలు, అయ్యా ప్రతి వారి బ్రతుకును మీరు ఆదుకోనండి ప్రభువా. మా ప్రజలు, మా గ్రామ బిడ్డలు చేస్తున్న అయ్యా చెరువులను మీరు దీవించండి నాయన. అయ్యా కోతకు సిద్ధంగా ఉన్న వ్యవసాయాలను మీరు దీవించండి ప్రభువా. మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. అయ్యా వారు కూర్చుకునే వరకు అనుకూలమైన వాతావరణాలు దయచేయండి నాయన. అయ్యా వేసవి కాలపు ఉష్ణోగ్రతల వలన ఎవరి చెరువులకు ఏ నష్టము కలుగకుండా కాపాడండి ప్రభువా. అయ్యా మా గ్రామంలో పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు ఉన్నారు, మంచి విజయాలు దయచేయండి. మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లు, గ్రామమునకు మంచి పేరు కలుగునట్లు మీరు సహాయం చేయండి నాయన. సంతానం లేని వారికి మీరు సంతానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అయా సమృద్ధి, అన్న వస్త్రాలు లేని వారికి సమృద్ధిని, ఐశ్వర్యాన్ని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అయ్యా ఎవరెవరి బ్రతుకులో కన్నీళ్లు ఉన్నాయో వారి కన్నీళ్లు మీరు తుడువమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వందనాలు. వృత్తి పనులు చేసేవారు, అయ్యా కూలి పనులకు వెళ్ళేవారు, ఉపాధి పనులకు వెళ్ళేవారు, ఇలాగూ అందరినీ నీ నా అని భేదము లేక, నీ మతస్థులైనా ఏ మతస్థులైనా నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి అన్నారు దేవదాసయ్య గారు. అతి క్షేమాభివృద్ధి ప్రజలందరికీ మీరు దయచేయండి ప్రభువా. ప్రతి వారి ప్రార్థన మీరు నెరవేర్చండి తండ్రి. ప్రతి వారి కోరిక మీరు నెరవేర్చండి ప్రభువా. ప్రతి వారి కష్టాన్ని మీరు తీర్చండి ప్రభువా. గ్రామమునెల్లరిని అయా సుభిక్షమైన స్థితిలో క్షేమ సమాధానాలతో నింపండి. అయా ప్రతి వారు సన్మార్గంలో నడవాలి. ప్రతి వారు దైవ భక్తి కలిగి అయ్యా ప్రభువా మోక్ష స్థితికి చేరాలి. ఆ విధమైన గొప్ప స్థితి ప్రతి వారికి దయచేయండి నాయన. అయ్యా మీరు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఈవేళ నీ యొద్దకు వచ్చిన నేను ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి వారి భుజముల మీద ఉన్న పాప భారమును తొలగించి శాంతి, సమాధానాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, మోక్ష స్థితి అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. కూర్చున్నాం.